ఈ ప్యానెల్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఫోటో ఎలక్ట్రిక్ ప్యానెల్, సోలార్ ప్యానెల్. ఇది దీని మీద లైట్ ఎనర్జీ ఎప్పుడైతే ఇన్సిడెంట్ అవుతుందో ఇమ్మీడియట్గా ఈ ఎనర్జీ ఆఫ్ ది ఫోటాన్ ఏదైతే ఉందో ఈ ఫోటాన్ ఈ సెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ మీద పడి ఆ ఎలక్ట్రాన్ తాలూకు ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యి ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ విల్ స్టార్ట్ టు ట్రావెల్ టువర్డ్స్ ద యానోడ్ అండ్ ఇమీడియట్లీ ఎప్పుడైతే ఎలక్ట్రాన్ మూవ్మెంట్ ఉంటుందో ఎలక్ట్రాన్ ఫ్లో ఈజ్ నథింగ్ బట్ కరెంట్. అండ్ ఎప్పుడైతే కరెంట్ ఫ్లో అవుతుందో దీనిలోని ఈ ప్యానెల్ వర్క్ చేయడం మొదలవుతుంది అండ్ ద క్యాల్కులేటర్ స్టార్ట్స్ ఫంక్షనింగ్. అండ్ ఇఫ్ వీ ప్లేస్ ఎ బల్బ్ ఇన్ ద సర్క్యూట్ ఆ బల్బ్ ఏమవుతుంది అంటే ఇన్సిడెంటలీ ద బల్బ్ విల్ గ్లో. దిస్ షోస్ దట్ electricity has been generated. And this kind of emission of electrons from the surface of the metal by the photon of suitable energy or wavelength falling on it is known as photoelectric effect. These emitted electrons are called photoelectrons and the cell in which the photoelectrons have been released is called the photocell. And the current that has been generated inside this photocell is called photocurrent. Different wavelengths ఉన్న ఫోటాన్స్ మెటల్ ప్లేట్ మీద పడతాయి కానీ ఒక ఎనర్జీ లెవెల్ పైన ఉన్నవే ఈ ఎలక్ట్రాన్ని డిస్ప్లేస్ చేయగలుగుతాయి. ఆ ఎనర్జీ ఏది అంటే ఈ మెటల్ ఏదైతే ఎలక్ట్రాన్ని హోల్డ్ చేస్తుందో ఈ ఎనర్జీ కన్నా ఈ ఫోటాన్ ఎనర్జీ ఎక్కువ ఉంటేనే ఈ ఎలక్ట్రాన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇఫ్ ఎనర్జీ ఆఫ్ ది ఫోటాన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద బాండ్ ఎనర్జీ దెన్ ఓన్లీ photoelectric effect is caused. And this minimum energy required by the photon to generate the PEE, photoelectric effect, to generate the photoelectric effect is called the work function. అంటే ఇక్కడ క్లియర్గా చెప్తుంది ఏంటంటే బాండ్ ఎనర్జీ 10 ఉంది, ఫోటాన్ ఎనర్జీ 9 ఉంది. ఇక్కడ పని అవ్వదు, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జనరేట్ అవ్వదు. బాండ్ ఎనర్జీ 10 ఉంది, ఫోటాన్ ఎనర్జీ 10 ఉంది. అప్పుడు ఈక్వల్ అయితే కూడా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది అక్కడ ఇట్ హ్యాపెన్స్. అది మినిమం ఎనర్జీ ఈ 10. ఇఫ్ ఇట్ ఈజ్ 10, ఇఫ్ ఇట్ ఈజ్ 11 అండ్ దిస్ ఈజ్ 10, 11 అండ్ అబౌవ్ ఎంత అయితే ఉన్ని ఈ పైన ఉన్న ఎక్స్ట్రా ఎనర్జీ అంతా కూడా ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. కానీ ఈ 10 ఏదైతే ఉందో మినిమమ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిలీజ్ ద ఎలక్ట్రాన్, దట్ ఈస్ ద వర్క్ ఫంక్షన్ ఆఫ్ ది ఫోటాన్, ఆఫ్ దిస్ మెటల్. వర్క్ ఫంక్షన్ అంటే మినిమమ్ ఎనర్జీ రిక్వైర్డ్ బై ద మెటల్కి 10 ఉంది, ఈ 10 ఇక్కడ కూడా ఇది మినిమమ్ ఎనర్జీ అనమాట రిలీజ్ అవ్వడానికి ఎలక్ట్రాన్. సో వర్క్ ఫంక్షన్ పర్టైన్స్ టు ద మెటల్ ఆఫ్ ది మెటల్. సో వన్స్ అగైన్ ఈ వర్క్ ఫంక్షన్ ఆఫ్ దిస్ మెటల్ ఎలక్ట్రాను ఫోటాన్ తాలూకా ఎనర్జీ దీనికన్నా తక్కువ ఉంటే ఎలక్ట్రాన్ రిలీజ్ అవ్వదు. ఇఫ్ ఎనర్జీ ఆఫ్ ది ఫోటాన్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ దెన్ electron is released, electron will flow and bulb will glow. Ikkada bulb will not glow. If energy of the photon is greater than work function then bulb will glow, electron is released and also kinetic energy is also formed. And electron gains kinetic energy. And work function of the metal talka symbol దీన్ని phi అంటారు. And this is nothing but the ionization energy of that metal. ఈ ఎనర్జీ ఎంత తక్కువ ఉంటే దీని పని అంత సులువు. సో the lower the ionization energy, the easier it is to remove the electron. And cesium is the most suitable metal for photoelectric effect because it has very, very low
ionization energy.